రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. హలో ఎవ్రీవన్, ముకుంద జ్యువెలరీ సమర్పించు ఓపెన్ ఫోరం విత్ సుమన్ టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈ వారం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాం. దట్స్ ఆల్ అబౌట్ న్యూ ఇయర్ అండ్ న్యూ ఇయర్ రెజల్యూషన్స్. సో ఈ టాపిక్ పైన మనతో డిస్కస్ చేయడానికి రమారావి అమ్మగారు ఉన్నారు. నమస్తే మా. నమస్తే మా. అండ్ యాజ్ యూ కెన్ సీ సిన్సియర్ గెస్ట్లు మనతో పాటు ఉన్నారు. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు సుమన్ టీవీ స్టూడియోస్. నాకు కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది మిమ్మల్ని మొదటి ప్రశ్న అడగాలంటే. ఎలా విరుచుకుపడతారా, పాజిటివ్గా తీసుకుంటారా? ఇప్పుడు న్యూ ఇయర్ అంటే మనకి ఇప్పుడు కాదు కదా, ఉగాది నుంచి కదా తెలుగు పంచాంగం ప్రకారం న్యూ ఇయర్ అంటాము. బట్ సంవత్సరాన్ని క్యాలెండర్ని అయితే మార్చుకుంటాంగా, తద్వారా మన రెజల్యూషన్స్ అని, ఒక మోటివేషన్ అని, ఒక టార్గెట్ అని పెట్టుకుంటే తప్పేంటి అని ఇవాళ పిల్లలు అడుగుతున్నారు. నేను కూడా అదే అంటాను అక్షరాల. అమ్మయ్యా, అయితే ఓకే. ఎందుకంటే క్యాలెండర్ మారుతుంది, సీజన్లో పెద్ద మార్పు ఏం రాదు. 31st రోజు ఎలా ఉంటుందో ఫస్ట్ రోజు కూడా అలాగే ఉంటుంది. ప్రధానమైంది నెలలు మారడము, వారం మారిపోతుంది, పూర్తిగా ఒక కొత్త దాంట్లోకి వెళ్తాము. తెలుగు వారం కాబట్టి మనకి దాన్ని మనం న్యూ ఇయర్ అన్నాం కదా. ఉగాది పండుగని ఉగాది పండుగ అంటాం. నూతన సంవత్సరం అక్కడి నుంచి మొదలయ్యేదేమిటి, మన తెలుగు క్యాలెండర్ మొదలవుతుంది. ఇప్పుడు మనం అది ఫాలో కావటం లేదు కదా. అది ఎప్పుడు ఫాలో అవుదాం? పండగల కోసమే. పైగా అందులో ప్రత్యేకత ఏంటంటే సీజన్ మారిపోతుంది. ఒక్క రోజులో సూర్యుడి కాంతి మారిపోతుంది, చలిలో తేడా వస్తుంది, ఎండలో తేడా, ఇన్ని తేడాలు వస్తాయి. ఇక్కడ ఏం తేడా రాదు, జస్ట్ మనకి క్యాలెండర్ మారుతుంది. కానీ మనకి ఒక రోజు మారుతుంది. ఒక సంవత్సరం కోల్పోయామనే ఫీలింగ్ ఇప్పుడు బాగా కలుగుతుంది. ఎందుకంటే మనం అందరం దాని వెనకాలే పడుతున్నాం కాబట్టి. హోల్ వరల్డ్ ఈ క్యాలెండర్ మీదే డిపెండ్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఇది ఫాలో కాకూడదు. మనం ఇది ఎందుకు ఆంగ్ల విషయాలు ఎందుకు ఫాలో అవ్వాలంటే నువ్వు అన్నీ మార్చేసుకోవాలి. ఇంటి పేరు KPL రాసుకోవడం మానేయాలి. అవన్నీ చేస్తాం మనం. ఈ ఒకదానికి మనం ఎందుకు డిఫర్ అవ్వాలి? నేను కూడా పిల్లలతోటే ఉన్నాను ఈ విషయంలో. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం తెలుగు పుట్టినరోజులు ఎలా చేసుకుంటున్నామో, అందరూ చేసుకుంటారో లేదో కూడా తెలీదు చాలా మందికి. బర్త్డే డేటే అందరికీ తెలుస్తుంది. ఎక్కడైనా బర్త్డే రాయాలంటే నేను ఫలానా సంవత్సరం ప్రభానవ సంవత్సరంలో తెలుగులో పుట్ట ఇలా రాశానంటే వాడికి నాకు పిచ్చనుకుంటారు. మరి ఈజీగా ఏముంది, డేట్ వేసేస్తే సులువుగా ఉంటుంది. ప్రపంచం అర్థం చేసుకునే విధంగానే మనం వెళ్ళవలసిందే తప్పిస్తే ఊరందరిది ఒక దారి, మనది ఇంకో దారి అని వెళ్ళడానికి వీలే లేదు. సో అందరూ వెళ్ళే దారిలో కొన్ని విషయాల్లో వెళ్దాం. మన తెలుగు విషయాలు ఏవి మానం, పండగ మానం, తిథులు మానము, ఏకాదశులు మానము, అవన్నీ చేసుకుంటాం కదా. ఇది కూడా పాటిద్దాం ప్రపంచంతో పాటు. అందులో పెద్ద తప్పేం లేదనిపిస్తుంది. రైట్, సో గో విత్ ద ఫ్లో అంటారు. రైట్, ఫస్ట్ క్వశ్చన్. I have a point here. Yes, sir. I am Ram Mohan Namile, retired Chief Manager, Indian Bank. Super. 71 not out. Currently a freelance faculty in banking, finance, management. Happy to see you here, sir. Thank you. Please, your question. మీరు క్వశ్చన్ నాకు ముందే వచ్చేసింది ఐడియా. My point, my share, question, everything you can take. Sir. 365 రోజుల్లో ఏ రోజైతే మనం న్యూ ఇయర్ అనుకుంటామో ఆ రోజు నుంచి మొదలుపెట్టి నెక్స్ట్ ఇయర్ ప్రీవియస్ డేట్ వరకు వాళ్ళ ఇయర్. మార్వాడీసు మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఉంది, అకాడమిక్ ఇయర్ ఉంది, క్యాలెండర్ ఇయర్ ఉంది, అండ్ అసెస్మెంట్ ఇయర్ ఉంది. ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్కి నెక్స్ట్ ఇయర్. బ్రాడ్లీ అయితే ఎవరికి అనువైన తేదీ వాళ్ళు నిర్ణయించుకునేసి ఆ తర్వాత 1 year తర్వాత లాస్ట్ డే వచ్చేది దేర్ పర్టికులర్ ఇయర్. ఇట్ నీడ్ నాట్ బి ఏ 1st January, ఇట్ నీడ్ నాట్ బి ఉగాది, ఇట్ కుడ్ బి at the same time. It's not any date, it could be any date. Yes, it should cover a cycle of 365 days. మీ తిథివార నక్షత్రాల ప్రకారం కానీ మీ సెంటిమెంట్ ప్రకారం కానీ anyone is free to choose his own starting and ending day of the year. This I just wanted to add. Okay. బాగుంది. ఈ పాయింట్ మీద నేను చెప్తాను. మామూలుగా న్యూ ఇయర్ రిజల్యూషన్స్ మన టాపిక్ అదే కదా. మనం ఏ రోజైనా ఇది మన రోజు, ఇవాళ నుంచి నేను ఇది మారాలి, ఇది మార్చుకోవాలి అని పెట్టుకోవచ్చు జీవించి ఉన్నంత వరకు. వెరీ నెక్స్ట్ డే మనం వెళ్ళిపోయేటైతే అయినా కూడా ముందు రోజు మనం ఒక నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉండొచ్చు. ఇది సార్వజనీనంగా చేయబడే రోజు కాబట్టి దీనికి ఒక రిజల్యూషన్ ఇట్లా ప్లాన్ చేస్తాం.
మీరు చెప్పినట్టుగా చూడు అకాడమిక్ ఇయర్కి ఓ ప్రత్యేకత ఉంది. ఈ మన ఇయర్ ఎండింగ్ వ్యవహారాలు ఉంటాయి, బ్యాంకింగ్ మార్చి 31 వస్తుంది, మీకు జీతాలు ఇవ్వమని చెప్తాయి కంపెనీలు. ఇప్పుడే ఇవ్వలేము, చాలా సబ్మిట్ చేయాలి, రకరకాలు ఉన్నాయి కదా. అయితే ఇవి మనం ఆ పర్టికులర్ టైంలోనే తెలుసుకోగలుగుతాం. అండ్ ఆ రంగాల్లో ఉండే వాళ్ళకే స్పష్టత ఉంటుంది. సార్వజనీనంగా అందరికీ తెలిసింది ఇదే. ఇది ఈజీగా క్యాలెండర్లో ప్రతి ఇంట 3-4 క్యాలెండర్లు ఉంటాయి. ఫోన్లో కనపడుతుంది, వాచ్లో కనపడుతుంది, ఏదైనా ఇప్పుడు స్మార్ట్ వాచెస్ వచ్చినాయి అందులో కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ రకంగా వెళ్తాం. కానీ మనం రిజల్యూషన్ తీసుకోవడానికి ప్రతిరోజు రిజల్యూషన్ డే కానీ పెట్టుకోవచ్చు. జనాలందరికీ చెప్పడానికి ఒక ప్రత్యేకమైన సిన్సియారిటీ ఇక్కడ ఉంటే సరిపోతుంది. అసలు ఐడియాలజీ ఉండాలి రిజల్యూషన్ మీద. ఐడియాలజీ ఉండదు, ఇది బాగుండలేదు ఇవాళ నుంచి మార్చుకోవాలి, ఈ ఊహ రావాలి. ఊహ వస్తే ప్రతిరోజు కొత్త రోజు. ట్రూ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. హలో మేడం, నమస్తే. నమస్తే. నేను ఎర్ర అనురాధ, మదీనాగూడ వాసవి క్లబ్ వైస్ ప్రెసిడెంట్. మనము ప్రతి ఈ ఇయర్ నేను ఈ అచీవ్మెంట్ సాధించాలి, ఇది చెయ్యాలి అని ప్రతి ఇయర్ అనుకుంటాము. ఒక 1 వీక్ 10 days 1 month వరకు ఉద్రేకం ఉంటుంది, చేస్తాము, ఉద్రేకం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతాం. ఆ అచీవ్మెంట్ సాధించాలంటే ఇంకా టెక్నిక్స్ ఏదైనా సొల్యూషన్, సెల్ఫ్ మోటివేషన్ ఉంటుందండి, ఉండాలండి మనకి. రిజల్యూషన్ అంటే నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు నేను ఒక 6-7 సంవత్సరాలుగా నేను ఈ మాటలు పబ్లిక్కి చెప్తున్నాను. ఏమిటి రిజల్యూషన్ ఎవ్రీ ఇయర్ ఉండాలని. నా చిన్నప్పుడంతా నాకేం లేదండి. ఇది ప్రపంచం నేర్పిస్తుంది మనకి ఇలాంటి విషయాలు. ఓహో ఏదో ఒకటి తీసుకోవాలని. 45-47 years దాకా 45 దాకా ఏమీ లేదు నాకు. ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ పార్టీ నలుగురం కలిసి ఓ చోట కూర్చొని, పార్టీకి ఏమిటి మేము కేకులు కూడా కోసేవాళ్ళం కాదు, ఏదో అందరం కలిసి ఒక చోట కాసేపు కబుర్లు చెప్పుకోవటం, తర్వాత ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోవటం. రిజర్వేషన్ లేదు, ఏమీ లేదు. చాలామంది ఇలాగే ఉండుంటారు. ఇప్పుడు మాటలు చెప్పేవాళ్ళు కూడా ఇలాగే ఉండుండొచ్చు, ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా మనం ఏం తెలుసుకున్నామంటే ఇది మనం చేసేది ఏదో బాగుండలేదని, సరిగ్గా లేవేమోనని, లేదా ప్రపంచం మనకి తెలియచేస్తూ ఉంటుంది నువ్వు కరెక్ట్ కాదు అని. అప్పుడు ఒక మంచి రోజు చూసుకుని ఆ మంచి రోజును గృహప్రవేశం చేసినట్టు, సత్యనారాయణ వ్రతం చేసుకున్నట్టు రిజల్యూషన్ తీసుకోవటం అని పెట్టుకున్నాం అంతే. ఇప్పుడు ఏదైనా సరే న్యూ ఇయర్ అని కాదండి, ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలంటే చాలా చిత్తశుద్ధి కావాలండి, చాలా సెల్ఫ్ మోటివేషన్ కావాలి. ప్రతిరోజు దానికేసి చూస్తూ ఉండాలి మనం. ఇవాళ రిజల్యూట్ చేసి చాలామంది అలవాట్లు మానేస్తామంటారు, కొత్త అలవాట్లు చేసుకుంటారు. నాబట్టి వాళ్ళు నేను రోజు ఎక్సర్సైజ్ అని చెప్తుంటాను. ఎవ్రీ ఇయర్ ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలని శరీరం గుర్తు చేయాలి మనకి. అది మనకి శరీరానికి మైండ్కి ఒక క్లోజ్ కనెక్షన్ ఉండాలి. మన జీవితంతో మనం కనెక్ట్ అయి ఉండాలి. ఉంటే సెల్ఫ్ మోటివేషన్ ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇప్పుడు మీరందరు పెద్దవాళ్ళే, మీరంతా తీసుకున్నారండి. ఇదివరకు ఈ రిజల్యూషన్ మాటలు వచ్చినాయా, మనం మాట్లాడేమా? లేదు. ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాలుగా పైగా మనం 3-4 ఏళ్ల క్రితం ఎదుర్కొన్న దుష్కరమైన పరిస్థితుల వల్ల ఈ సంవత్సరం ఎట్లా ఉండబోతోందని లోపల ఒక బితుకు భయము మనకి. అందుకని కొన్నైనా వదిలేద్దాం, కొన్ని మొదలు పెడదాం లాంటి భావాలు వస్తాయి. ఎప్పుడు కూడా సెల్ఫ్ మోటివేషన్ ప్రతి వాళ్ళకి అవసరం. ఇవి సార్వజనీనంగా జరగవు. ఎంతసేపు ఎవడు ప్రచోదనం చేస్తాడండి మనకి? సూర్యుడు పాపం చేస్తూనే ఉంటాడు. ఆయన ఉన్ననాళ్ళు మనం ఉన్ననాళ్ళు. పొద్దున్నే లేవడం సూర్యుడి దగ్గర నుంచి నేర్చుకుంటామా మనం? అవసరమైతే చేస్తాం, లేకపోతే లేదు. చంద్రుడు కరెక్ట్గా వస్తాడు, తిథుల ప్రకారం వస్తారు, డేట్ల ప్రకారం వస్తారు. వాళ్ళిద్దరూ ప్రచోదనం చేస్తూనే ఉంటారు. మనుషులకేం పట్టింది మనకి పూట మోటివేట్ చేయడానికి? మనమే ఎక్కడ మోటివేషన్ క్లాసులకు వెళ్తాం, ఓ 4 రోజులు వెళ్ళామనుకోండి, తర్వాత విసుగు వస్తుంది. వాళ్ళ మొహం ఇప్పుడు నా గొంతు విని మా సుమన్ టీవీ వాళ్ళకి విసుగు పుట్టినట్టు క్లాసులు అవసరమా అనిపిస్తుంది. రోజు ఈ ప్రైవేట్ క్లాస్ ఎందుకు మనకి? నిత్యము ప్రైవేట్ క్లాస్ ఇవ్వడానికి ఒక సూర్యుడు ఒక చంద్రుడు ఇద్దరు ఉన్నారు. వాళ్ళని చూసి సెల్ఫ్ మోటివేషన్ తీసుకోవాలి. ఏం జరిగినా తెల్లారేసరికి వచ్చేస్తాడు కదా క్యాలెండర్లో. 6:45కి సూర్యోదయము 6:45కి 45కి వస్తాడు. అలా తీసుకోవాలి అంతే. ఇంకా సెల్ఫ్ మోటివేషన్ అనే పదం వాడారు, దాన్ని ముందరికి తీసుకెళ్తూ సెల్ఫ్ మోటివేషన్ ఐసే ఇంటర్నల్ మోటివేషన్ అంతే. అదొకటి ఉంది. దేర్ ఈజ్ ఆల్సో ఎక్స్టర్నల్ మోటివేషన్. మనకి ఇంటర్నల్ మోటివేషన్ ఎంత ఉండాలి, ఎంత శాతము, 0 to 10 స్కేల్ మీద ఎక్స్టర్నల్ ఎంత ఉండాలి? ఇది నా ప్రశ్న. కనీసం 7:3 అండి. 7 సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. మనని మనం తోసుకోవాలి ముందుకి. నేను కూడా మీకు దగ్గరకు వచ్చేందుకే సిద్ధపడుతున్నాను. పిల్లలు ఉన్నారు, చాలామంది స్టూడెంట్స్ ఉంటారు కదా, వీళ్ళకి రేపొద్దునే ట్యూషన్ ఉందని వాడికి ఖచ్చితంగా తెలుసు, లేదా క్లాస్ ఉందని తెలుసు. అలారం పెట్టుకుంటాడు, లేవాలనుకుంటాడు. వాళ్ళ అమ్మ అరే లేరా అని 2 సార్లు 3 సార్లు చెప్తుంది.
7 వాడిది 3 అమ్మది. ఇప్పుడు వీడే 90% లేచేస్తే ఇక అమలు చేసేందుకు పనులే ఉండవండి. కొన్నాళ్ళు అమలు బోర్ కొడుతుంది. వేరే వాళ్ళకి కూడా కొంత మోటివేషన్ పని కల్పించడానికి మన మోటివేషన్ లెవెల్ కొంచెం తగ్గించి పెట్టుకోవడం మంచిది అభిప్రాయం అంటారు. అంతే. మీరు 70-30 అన్నారు. 80-20 అని మేనేజ్మెంట్ లో ఒక ప్రిన్సిపల్ ఉంది. అంతే, బేసిక్స్. ఇప్పుడు చూడండి, స్టూడెంట్ని తీసుకుందాం. ఇప్పుడు మనం పిల్లలకే చెప్పాలి కదండి ఈ రిజల్యూషన్ ప్రోగ్రామ్స్ అని. మనకెందుకు రిజల్యూషన్స్, ఇంకా ఏం అక్కర్లేదు, చిన్నవాళ్ళకే కావాలి. వీళ్ళు కనీసం 7 స్కేల్ దగ్గర ఉండడం మొదలు పెడితే, నేను ఇక్కడ ఉండాలి 7లో అని వాడు భావిస్తే కొంచెం పెద్దవాడు అయ్యేసరికి 8కి వచ్చేస్తాడు. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ స్కూల్ లెవెల్లో 7లో ఉన్నాడు అనుకోండి, గ్రాడ్యుయేషన్ లెవెల్కి వాడు 8 దాటేస్తాడు. వాడు ఏ పోస్ట్ గ్రాడ్యుయేషనో లేకపోతే జాబ్లోకి వస్తే 90 కాదు 100% వాడే చేస్తాడు. అప్పుడప్పుడు అమ్మ గుర్తు చేస్తుంది. నేను మా పిల్లలకి అట్లా గుర్తు చేస్తుంటాను. అరే రేపొద్దున క్లాస్ ఉందని, నాకు తెలుసులేమ్మా అంటారు. ఇన్ అదర్ వర్డ్స్, మనం పెరుగుతున్న క్రమంలో చిన్నప్పుడు ఎక్స్టర్నల్ మోటివేషన్ ఎక్కువ, పెరుగుతున్న కొద్దీ మోటివేషన్ తగ్గి సెల్ఫ్ మోటివేషన్ మొదటేమో 3:7 ఉంటుంది, తర్వాత 7:3 అవుతుంది. నమస్తే మేడం. నమస్కారం. ఐఎమ్ ఆల్సో రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్, సీనియర్ టు హిమ్. సూపర్. నా పేరు కృష్ణ. నేను అనుకుంటున్నది ఏంటంటే మోటివేషన్ స్పీకర్స్ అన్నది ఇప్పుడు ఎక్కువ మల్టీమీడియా వచ్చిన తర్వాత చాలా డెవలప్ అయింది. అంతకుముందు తక్కువ అని చెప్పారు. బాగానే ఉంది. మోటివ్కి మోటివేషన్కి కొంత తేడా ఉంది. మోటివ్ అనేది లాలోని, మోటివేషన్ అనేది సెల్ఫ్ డెవలప్మెంట్లోని కనిపిస్తున్నది. అయితే అది అక్కడికి ఆగిపోతే చాలా, దానికి ప్రణాళిక, ఆలోచన పరంపరలో మనిషి కొట్టుకుపోతున్నప్పుడు, టైం సెన్స్లో కొట్టుకుపోతున్నప్పుడు, సమయంలో కొట్టుకుపోతున్నప్పుడు మనిషి తనని తాను ఎలా అదుపు చేసుకొని ప్రణాళిక రచించుకోవాలి. ఇది చిన్నప్పటి నుంచి ఈ ప్లానింగ్ నేర్చుకోవాల్సిందే కదండి. ఇక్కడ స్కూళ్ళల్లో ఏం చేస్తాం మనం, టైం టేబుల్ ఇస్తారు. ఇళ్లల్లో పిల్లలకి టైం టేబుల్ కూడా నేర్పిస్తున్నారు. స్కూల్లోనే చెప్తారు. నేను నా పిల్లల స్కూలింగ్ వల్ల నాకు తెలుసు ఎట్లా ఎన్ని గంటలు చదవాలి, ఏదో ప్లాన్ ఇచ్చేవాళ్ళు. ప్లాన్ ప్రకారం చేసేవాళ్ళు కొంతమందే చేస్తారు. వెనకాలన్నారు మీరు తెలుసు కదా, అంతా ఫుల్ ప్లానింగ్. వాళ్ళు చేసుకున్నది చేయలేరు, స్కూల్లో ఇచ్చింది చేయలేరు, నడుస్తూ ఉంటుంది. రిజల్ట్ చూసి మోటివేట్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. సెల్ఫ్ మోటివేషన్ కాదు, రిజల్ట్ని బట్టి మోటివేట్ అవ్వటం. తర్వాత నేను ఇంత చేస్తే ఇంత వచ్చింది, ఇంకా కొంచెం చేస్తే ఇంకా ఎంత వస్తుందో, ఇలాంటి ఊహ పిల్లలకి రావచ్చు, తల్లులు కూడా చేయొచ్చు. ఈవెన్ ఆఫీసుల్లో కూడా అదే చేస్తారు కదా. ఇది వర్కౌట్ చేయటంలోనే ఉంటుంది. అయితే ఇది టైము కాలక్రమంలో ఒక 30s 40s వచ్చేసరికల్లా ప్రపంచంతో పాటు పరుగు పెట్టి టైం ప్రకారం పరిగెట్టి విసిగిపోతారు. బహుశా విసిగిపోయి ఇక మోటివేషన్ ఉండదు, రోజు ఈడ్చటంలాగా ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు ఏ తెల్లవారుజామునో లేచినప్పుడు, లేకపోతే ఎవరితోటైనా మాట్లాడినప్పుడు, ఏవైనా కోట్స్ చదివినప్పుడు మళ్ళీ ఈ పాత ఇంతకుముందు మోటివేట్ అయిన 7:3 ప్రాక్టీస్ ఒకటి ఉంది కదా, అది జాగృతం అవ్వడానికి అవకాశం ఉందండి. దీనికి మనుషులు అటెంటివ్గా ఉండడం చాలా అవసరం. జీవితం అంటే ఇప్పుడున్న పరిస్థితులు, మనం ఒక 3-4 ఏళ్ల క్రితం చూసిన పరిస్థితుల్లో ఏదో ఒకటి వాళ్ళు గడిచిపోతే చాలనిపిస్తుంది. ఎవరికైనా రెగ్యులర్గా నాలాగా నెలకి 20 రోజులు పనిచేసే వాళ్ళకు కూడా అనిపిస్తుంది, అమ్మయ్య 2-3 రోజులు గడిచిపోయినారా నాయన అని. 3-4 రోజుల తర్వాత ప్రతి వాడికి సెల్ఫ్ ఒకటి ఉంటుంది కదండి, అది జాగృతం అవ్వాల్సిందే. దీనికి ఉపయోగపడేవే మోటివేషనల్ స్పీచెస్. సెల్ఫ్ని నిద్ర లేపాలంటే నేను ఒకదాన్నే లేవడం కాదు, అలారం కావాలి. ఈ అలారం ఎట్లా, ఒక 20 రోజులు 25 రోజులు అలారం ప్రాక్టీస్ అయితే 26వ రోజున అది మోగకపోయినా వీళ్ళు నిద్రలేస్తారు. చిన్న కుక్క ఉదాహరణ చెప్తారండి. దీనికి చాలా బ్యాడ్ ఎగ్జాంపుల్ అయినప్పటికీ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్క పిల్ల ఉంది, దానికి ప్రతిరోజు గంట కొట్టి అన్నం పెట్టే ప్రాక్టీస్ చేశారు. అంతే, సైకలాజికల్ ఇష్యూస్ అయినా కదా ఇవన్నీ, అవే కదా. ఈ గంట ఒక 20-25 రోజులు గంట కొడితే గంట మోగంగానే అది నాలుగు బయట పెడుతుంది ఆహారం కోసం. మానవుల మేధస్సు ఇంతకు మించిందైతే కాదు. మనం కూడా కరెక్ట్గా ఆ టైంకి లేచి ఏం చేయాలి అనే దాన్ని మన బ్రెయిన్కి ఫీడ్ చేసి పెట్టాలి. దానికనే మనకి ఈ సూర్యోదయం చూడడము, తర్వాత ఏమంటారు మన సూర్య నమస్కారాలు చేయటము, తప్పకుండా మాఘమాసంలో సూర్య దర్శనం చేసి తీరాలని భారతీయ శాస్త్రం నేర్పించిందే అది. కార్తీక మాసంలో సూర్యోదయాత్ పూర్వమే లేచి స్నానం చేయాలి. ఆర్ష సాంప్రదాయం మనకి ప్రత్యేకంగా ఇలాంటివి నేర్పించేది. ఒక నెల రోజులు చేసామనుకోండి, 1 మంత్ చేసి జనరల్గా ఏం చెప్తారంటే 21 డేస్ ఒక పని చేస్తే అది అలవాటైపోతుంది, ఇన్బిల్ట్ లాగా తయారవుతుంది అని మనకు చెప్పేది. మోటివేషన్ క్లాసెస్ అన్నిట్లలో కూడా ఇదే చెప్తారు. ఎక్సర్సైజు 21 రోజులు చేయి,
పొద్దున్నే చదవడం 21 రోజులు చేయి, 22వ రోజు ఆటోమేటిక్గా ఆ టైంకి నీ బ్రెయిన్ దురద పుడుతోంది గోకో అని చెప్పినట్టుగా నువ్వు చదవాలి అని చెప్పడం మొదలుపెట్టింది. అంత అలవాటు చేసేయాలి. ఆ అలవాటు చేయటానికే మనకి ఈ కాలాల్లో ఇవి చెయ్యాలి అని ప్రత్యేకంగా నేర్పించబడ్డాయి. ఒకవేళ ముందు ఒక నెల రోజులు మనం బద్దకిచ్చామనుకోండి, ఆశ్వీజ మాసం వెళ్ళిపోతుంది, కార్తీకం వస్తుంది, పొద్దున్నే లేవాలి, ఆటోమేటిక్గా ఇన్బిల్ట్. అట్లా మనం కనుక చిన్నతనం నుంచి కాస్త కూస్త అలవాటు చేసుకుంటే, ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు చూడండి, ఒక 58-60 రిటైర్ అవుతారు. కానీ రిటైర్మెంట్ మర్నాడు పొద్దున్నే మెలకు రాదా? మనం రిటైర్ అయ్యామని తెలుసు, మనం రిలాక్స్ అవుతామని తెలుసు, అలవాట్లో ఉంటుంది. వారం అంతా పనిచేసే వాళ్ళు ఆదివారం పొద్దున్నే ఆ టైంకి మెలకు వస్తుంది, ఆ వాచి చూసుకుని ఇవాళ ఆదివారం పడుకోవచ్చు అని పడుకుంటారు. మెలకు మాత్రం బ్రెయిన్కి మనం నేర్పిస్తాం, ఆటోమేటిక్గా మెలకు వస్తుంది. ఇలాగే ఈ సెల్ఫ్ మోటివేషన్ని కొంత మనం ప్రాక్టీస్ చేసుకోవాల్సిందే. కానీ మనకు ఉన్నది అనుకుంటున్నాను నేను, భారతీయులకి సహజంగా ఉంది అది. కొంచెం ఆ సహజంగా ఉన్నదాన్ని కొంచెం దుమ్ముదులిపి కాస్త షైన్ చేసుకుని, దానికి అవసరమైతే అమ్మలదో నాన్నలదో లేకపోతే ఎవరైనా మోటివేషనల్ స్పీకర్స్తో, టీచర్స్ది, వీళ్ళ సహాయంతో మనం దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ప్రపంచం కంటే భారతీయులు ఎంతో కొంత మోటివేటెడ్గా ఉండడానికి కారణము సంప్రదాయబద్ధమైన కొన్ని వ్యవహారాల వల్ల. తర్వాత ఇంకా మనం నేర్చుకుంటున్నాం కదా. థ్యాంక్ యూ మేడం. నమస్కారం మేడం, నా పేరు రాజశేఖర్, ఇంపాక్ట్ ఫౌండేషన్ మోటివేషనల్ స్పీకర్ మేడం. దాంతోపాటు ఒక లా స్టూడెంట్ కూడా మేడం. మేడం, మామూలుగా ఒక రిజల్యూషన్ అనేది ఒక సంవత్సరానికి, మోటివేషన్ అనేది ఒక విద్యార్థికి కానీ ఒక యువతకు కానీ మామూలుగా ఎవరికైనా సరే వ్యక్తికి మోటివేషన్ అనేది జీవిత కాలానికి అని అనుకోవచ్చా మేడం? అంటే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ కూడా ఉంటాయి మోటివేషన్స్లో. ఏది ఫుల్ టర్మ్ జీవితాలకి సరిపడా మోటివేషను ఎవరు ఇవ్వలేరు, ఎవరు తీసుకోలేరు కూడా. పరిస్థితులను బట్టి మారిపోవచ్చు. పరిస్థితుల ప్రభావం మనుషుల మీద తప్పదు కదా. సీజన్ చూడండి, ప్రతి 2 నెలలకి మారిపోతుంది. మనుషుల మనం మారకుండా ఎట్లా ఉంటాం? ఇన్స్పిరేషను మారదు. మనం ఒకళ్ళని చూసి ఇన్స్పైర్ అయితే మన లోపల బుద్ధిలో అది సబ్కాన్షియస్లో కూర్చుండిపోతుంది. ఇన్స్పైర్ అయ్యాం కాబట్టి చేసేస్తాం, మోటివేట్ అయ్యాం కాబట్టి చేసేస్తాం అనుకోవడానికి వీల్లేదు. అది తాత్కాలికంగానే ఉంటుంది, కొంతకాలం చేస్తాము. మళ్ళా ఆ మోటివేషన్కి బలం చేకూర్చడానికి ఏదైనా జరగాల్సి వస్తుంది. ఒకటి మనని మనం తోసుకోవాలి, లేదా మన బండి ఇంకొకళ్ళు ఎవరైనా చిన్న వాక్యాలతో తోసినా వెళ్తుంది ముందుకి. గంటసేపు తోయక్కర్లేదు, అంటే స్టార్ట్ అవ్వలేదు, గట్టిగా కార్ని పుష్ చేసామనుకోండి, కొంచెం ముందుకెళ్ళంగానే ఇంజన్ వేడెక్కితే వెళ్ళిపోతుంది. ఆ లెవెల్ మోటివేషన్ని తీసుకోవడానికి మనం ప్రాక్టీస్ చేయాలి. తాత్కాలిక మోటివేషన్లు ఇవాళ విన్నాం 2 రోజులు పాటించాం లాంటిది కాకుండా, ఒక నెల రోజులైనా మనం చేయగలిగే రకంగా చెప్పగలిగే వాళ్ళు, వినేవాళ్ళు కూడా ఉంటే మోటివేషన్స్ చిన్నవి ఉంటాయి. ఇన్స్పిరేషన్ మాత్రం మీరు అడిగారు, మోటివేషన్కి దీనికి ఇన్స్పిరేషన్కి తేడా ఏంటి అని. ఖచ్చితంగా ఇదే తేడా అండి. మనం ఒకళ్ళని చూసి ఇన్స్పైర్ అయితే అది ఎట్లా అంటే తెల్లటి గోడ మీద ఒక ఎర్ర చుక్కలాగా ఒక 5 నిమిషాలు దానికేసి చూస్తే తర్వాత మన దృష్టిని అది ఆకర్షిస్తుంది. ఆ ఎర్ర చుక్క ఏ కాగితం మీద ఉన్నా మనకు కనపడుతుంది. కాగితం మీద ఒక డాట్ చూడడం అలవాటు పడినవాడు ఎంత పెద్ద వాల్ మీదైనా డాట్ని సులువుగా పట్టుకోగలుగుతాడు. విని తెలుసుకుంటే మోటివేషను, గమనించి చెప్పకపోయినా గమనించి మనంతల మనమే అయ్యేది ఇన్స్పిరేషన్. అంతే. ఎస్ అమ్మ, జనరల్గా కూడా ఒక కిక్ స్టార్ట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఇప్పుడు రెజల్యూషన్ అంటే ఎక్కువ శాతం అలవాట్లకే పెట్టుకుంటాం, కష్టపడి అలవాటుతాం. కానీ అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిగరెట్ తాగేవాడికి సిగరెట్ సడన్గా మానేస్తే అదొకలాంటి ఫీలింగ్ ఇస్తుంది అని అంటూ ఉంటారు. సో వాడు మళ్ళీ కుంగిపోతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కూడా మనం కొన్ని సిచ్యువేషన్స్లో చూస్తూ ఉంటాం. సో వాడిని మోటివేట్ చేస్తూ ముందుకి తనను తాను నడుపుకోవడం ఎలా? జనరల్ అలవాట్లు ఇప్పుడు ఎక్సర్సైజ్ కూడా నేను చేయాలి, నేను ఎట్లన్నా చేయాలి, ఇయర్ నో నథింగ్ డూయింగ్ అనుకుంటాం, బట్ వీ డోంట్. నాన్ వెజ్ ఈటింగ్ వాట్ ఎవర్. సో సెల్ఫ్ మోటివేట్ అయ్యి కొన్ని రోజులు అయ్యాక అక్కడ ఆగిపోకుండా హౌ టు కంటిన్యూ. అంటే రిజల్యూషన్స్ ఏమేమి తీసుకోవాలో చెప్పకుండా చెప్తోంది, అలవాట్లు మార్చుకోవాలి. బేసికల్గా అలవాట్లే ఉంటాయి కదమ్మా రెజల్యూషన్స్. నేను అట్లా అనుకోవట్లా, అలా అనుకోవట్లేదు. రెజల్యూషన్ అనేది నిరుడు చేసిన తప్పులు ఈ సంవత్సరం చేయకూడదు అనుకోవటమే కాదు, ఇంతకుముందు ఎప్పుడూ చేయని కొత్త పనులు చేయాలని భావించటం, దట్ ఈస్ కాల్డ్ రెజల్యూషన్. ఇదేంటి, నువ్వు మార్చుకోవడానికి నీకు ఒక డేట్ కావాలా? అక్కర్లేదే, ఏ రోజైనా మార్చుకోవచ్చు, ఏ రోజైనా మార్చుకోవచ్చు. ఇప్పటిదాకా మన జీవితంలో మనం ఇలాంటిది ఎప్పుడూ చేయలేదు, ఇప్పటి నుంచి చేద్దాము అనుకోవటమే రిజల్యూషన్. కరెక్ట్ రిజల్యూషన్ అయితే అది సరే. ఇంకా మనం మనుషులం కాబట్టి మనకేవో రకరకాల భావావేశాలు ఉంటాయి, అలవాట్లు మార్చుకోవటానికి. ఇప్పుడు ఒక హ్యాబిట్ వల్ల మనం కొన్ని ఇబ్బందులు పడుతున్నాం అనుకోండి,
ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకోవాలనిపిస్తుందమ్మా నాకు. దేనికైనా సరే లిస్ట్ ఖచ్చితంగా ఉండాలి. పెన్ డౌన్ చేసేయాల్సిందే. పెన్ డౌన్ అంటే రైట్ డౌన్. పెన్ డౌన్ అంటే మానేసినట్టు అయిపోతుంది కాదు, రైట్ డౌన్. ఎప్పుడు కూడా ఒక కాగితం తీసుకుని ఈ హ్యాబిట్ వల్ల మీరు ఎవరెవరిని కోల్పోయారు, ఏమేం కోల్పోయారు, మీరు ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, దీనివల్ల మీరు కోల్పోయిన ఆరోగ్యము, మెంటల్ పీసు, సోషల్ బాయ్కాట్ చేయబడుతున్నామా, అవన్నీ ఆలోచించండి. మీ పిల్లలకి అనారోగ్యం వస్తుందా మీ వల్ల? ప్యాసివ్ స్మోకింగ్ చాలా పెద్ద సమస్య. ఇప్పుడు యాక్టివ్ స్మోకర్స్కి ఏం జబ్బులు రావండి, వాళ్ళు బాగానే ఉంటారు. విచిత్రంగా ఈ ప్యాసివ్ స్మోకర్స్కి ఆడవాళ్ళు ఏనాడు పొగ తాగని వాళ్ళకి వీళ్ళకి లంగ్ క్యాన్సర్ వస్తుంది, వీళ్ళకే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వీళ్ళకే ఆక్సిజన్ సరిపోని తనము, పానిక్ అటాక్స్ రావడము, అవన్నీ ఉంటాయి. అవి రాసుకోండి. కావాలంటే మీ స్పౌస్ సహాయం తీసుకోండి, ఫ్రెండ్స్ సహాయం తీసుకోండి. ఒక్కసారి లిస్ట్ చేశాక దాన్ని తెల్లటి కాగితం మీద ఎర్రటి స్కెచ్ పెన్ తీసుకుని రాయండి. ఒక 11 సార్లు కనీసం చదవండి. అది ఒక మంత్రం లాగా. మళ్ళీ సిగరెట్ తీసినప్పుడల్లా లేదా హ్యాబిట్లోకి మీరు ఎంటర్ అయ్యేటప్పుడు రాసిన అక్షరాలు కనపడాలి. అన్నిసార్లు చదవాలి. ఎవ్రీడే 11 సార్లు చదవండి. మామూలుగా కర్తవీర్యార్జునాయ నమః మంత్రం, ఓం నమో భగవతే వాసుదేవాయ, దానిలాగానే ఈ 11, 10, 8 మీరు రాసిన ప్రాబ్లమ్స్ని ఒకసారి చూడండి. అవి చూసేలాగా పెట్టుకోండి. మనకి టేబుల్ మీద కనిపించాలి. నాకు ఎప్పుడో చాలా 30 ఏళ్ల క్రితం ఒక మోటివేషనల్ స్పీచ్ విన్నాను నేను. డూ ఇట్ నవ్. ఇప్పటికీ డూ ఇట్ నవ్వేనండి, అది మారలేదు. ఇప్పుడు ఈ 30 ఏళ్లలో డూ ఇట్ నవ్ కాకుండా ఇంకోటి వస్తుంది ఆ స్లోగన్, రాదు కదా. సో ఇలా కనుక చేస్తే మీరు ఏ రిజల్యూషన్ తీసుకున్నారో అది మీరు చేయగలుగుతారు. ఒకటి. రెండోది, మల్టిపుల్ రిజల్యూషన్స్ తీసుకోవద్దు. పెద్దది తీసుకుంటే, మీరు ఏదైనా ఒక పెద్దది పెట్టుకుంటే కనుక ఒక్కటే పెట్టుకోవాలి. ఈ ఒక్కటి పెట్టుకుని ఈ సిగరెట్లో, మందో, లేకపోతే నాన్ వెజిటేరియన్, అది మానాల్సినదని నా ఉద్దేశం మాత్రం కాదమ్మా, నేను అంటలేదు. మీ చాయిస్. లేదా మీకు హెల్దీ ఈటింగ్ లేదు, జంక్ తింటారు, జంక్ తినకూడదు. మొత్తం మానేయాలంటే మీ వల్ల అవ్వదు కాదు. నెలలో 2 సార్లు జంక్ తినచ్చు అని రాసుకోండి. 3వ సారి తింటున్నప్పుడు మీకు అది గుచ్చుకోవాలి, ఇది 3వ సారి తినేస్తున్నాను నేను అని. ఇప్పుడు మానేయాలి అంటే 3వ రోజుని బ్రేక్ చేసేస్తాం ఆ రూల్. ఎప్పుడు రూల్స్కి అమెండ్మెంట్స్ ఉండాలని భావిస్తాను నేను. రూల్ ఎప్పుడు కూడా. ఇప్పుడు చూడు, కార్తీక మాసం 30 రోజులు స్నానం చేయండి, అద్భుతం జరుగుతుంది. పోనీ 4 సోమవారాలు, 2 ఏకాదశులు, పౌర్ణమి దీనికి చేయండి, మహాశివరాత్రికి చేయండి, చాలు. పోనీ సోమవారాలు చెయ్యి, పోనీ 2 ఏకాదశులు చెయ్యి, పోనీ ఒక్క రోజైనా చెయ్యి. ఒక్కసారి నెలలో ఒక్కసారి పొద్దున్నేలే ఒక్కసారి స్నానం చేయి. చెప్పారా లేదా? ఇది ఎవరు నేను చెప్పానా? పోనీ మోటివేషనల్ స్పీకర్స్ ఎవరైనా చెప్పారండి? కాదు, మహర్షులు చెప్పారు. వీళ్ళు ఎప్పటి వాళ్ళు? భారతదేశపు పుటకకి ముందున్న వాళ్ళు. ఒక్కసారైనా చెయ్యి, ఇది చేయాల్సిందేనని ఎర్రక్షరాలతో రాసి పెట్టుకున్న దాన్ని చేసి తీరు. ఎప్పుడు కూడా రాస్తే చేస్తాం. మామూలుగా కూడా ఈ పిల్లలకి తెలుస్తుంది బాగా. ఆ 10 సార్లు చదివితే సుమారుగా వస్తుంది, ఓసారి రాస్తే బాగా గుర్తుంటుంది కదా. సేమ్ వే. అంతే. సూపర్. 1 by 1 win all. Step by step climb all the steps. అంతే కదా. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నమస్కారం అండి, నేను డాక్టర్ మాధవి, అసిస్టెంట్ ప్రొఫెసర్ నిజాం కాలేజ్ అండి. మీరు ఇప్పుడు చెప్పిన దానికి కంటిన్యూషన్గా నాది ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, రెజల్యూషన్స్ అనేవి నార్మల్గా మైన్యూట్ డీటెయిల్స్ దగ్గర తీసుకుంటారు. బట్ అది మీరు అన్నట్టుగా ఇప్పుడు నిలబెట్టుకోవడం కష్టంగా ఉంటుంది. సో అది ఒక బ్రాడ్ విజన్లో నేను ఐ షుడ్ బికమ్ అన్నట్టుగా పెట్టుకుని ఆ డీటెయిల్స్ అన్నీ ఎప్పటికప్పుడు సమయానికి తగ్గట్టు, సందర్భానికి తగ్గట్టుగా మనం వెళుతూ ఉంటే అలా బాగా పనికొస్తుందా? ఏదైనా గోల్స్ పెట్టుకున్నప్పుడు ఒక గోల్ మన మీద ఫలానాది అవ్వాలి, ఫలానా ప్లేస్కి చేరాలంటే ఇవి ఒక ఏడాదిలోనో 6 నెలల్లోనో చేసేవి ఉండవు కదండి. లాంగ్ టర్మ్ టైం పడుతుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ కిడ్ వాడు గ్రూప్స్ ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నాడు, లేదా ఏ ఫారిన్లోనో ఫలానా యూనివర్సిటీలోనే చదువుకోవాలి, లేదా ఫలానా కంపెనీలోనే జాబ్ కొట్టాలంటే వాడు అనుకుంటే అయిపోదు, చాలా చేయాల్సి వస్తుంది. ఇవన్నీ లాంగ్ టర్మ్ కాబట్టి తీసుకోవచ్చు సంవత్సరానికి ఒకసారి. నేనైతే ఈ న్యూ ఇయర్కి చెప్పనమ్మా ఇలాంటివి, మీ పుట్టినరోజులకి తీసుకోండి. మన బర్త్డే రోజున నీకు నువ్వు ప్రామిస్ చేసుకో, మీ పేరెంట్స్కి ప్రామిస్ చేయి, నేను ఇది చేస్తాను. ఇది చేయాలంటే నువ్వేం మానేయాలో ఏం చేయాలో ముందు ఏమంటారు, రైట్ ఇట్. సెల్ఫ్ ఎస్టీమ్ అసెస్మెంట్ ఒకటి ఉండాలి కదా. ఎస్టీమ్ పక్కకు పెడితే అసెస్మెంట్ కావాలి. ఈ అసెస్మెంట్లో
ఒక్కోసారి ఎస్టీమ్ని కోల్పోతామమ్మా. ఈ పిల్లలు ఫ్రెండ్స్ దగ్గర చాలా చిన్నపోతారు. వీళ్ళు ఏవో కొన్ని చేయకూడదు అనుకుంటారు, ఈ టైంకి చదువుకోవాలంటే మిగిలిన వాళ్ళంతా ఎక్కిరిస్తారు, చేయలేకపోతారు. కానీ ఒకసారి గనక మనకి మనం ప్రామిస్ చేసుకుంటే అది చేసి తీరాలి. నువ్వు కాంప్రమైజ్ కాకూడదు కదా. ఇప్పుడు ఎప్పుడు కూడా సెల్ఫ్ కాంప్రమైజ్ అనేది ఉండదు, అహంకారం అనే దాన్నే సాటిస్ఫై చేయాలి మనం ఎప్పుడు కూడా. అది సరిగ్గా చేస్తూ ఉంటే కొన్ని తప్పులు చేసినా అప్పుడప్పుడు కరెక్ట్ అవ్వడానికి కొంత అవకాశం ఉంటుంది. సో ఇలా చేస్తే కనుక బాగుంటుందేమో అనిపిస్తుంది. అమ్మ చాలా బాగా చెప్పారు. ఈ విషయంతో ఒక విషయం ఏం గుర్తొస్తుందంటే, ఇప్పటి పిల్లలు ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత వల్నరబుల్ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలు, రైట్ ఫ్రమ్ 10-11 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ మధ్యలో పిల్లలు, ఆడపిల్లలు అవ్వచ్చు, మగపిల్లలు అవ్వచ్చు, మగపిల్లలు మరీ ప్రత్యేకంగా, వాళ్ళ యాటిట్యూడ్లో, బిహేవియర్లో చాలా మార్పు వచ్చింది. ఆ పిల్లలకి అన్నీ తెలుసు, కానీ దేని మీద నిల్చోరు. అటెన్షన్ స్పాన్ అనేది పూర్తిగా తగ్గిపోయింది పిల్లల్లో. మనము ఎమోషనల్గా వాళ్ళతో అటాచ్ అయినప్పుడు వింటారు, ఇప్పటి నుంచి చేస్తానంటారు, కానీ ఎప్పుడైతే ఆచరించాలో జారిపోతున్నారు. ఇది మేము అంటే యాజ్ టీచర్స్ చాలామంది పిల్లల దగ్గర నుంచి, వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి ఇలాంటివి చూసాము. సొంతంగా కూడా చాలా ఇళ్లలో, మా ఇళ్లలోనే మేము కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. సో ఆ ఏజ్ గ్రూప్ పిల్లలు ఈ అవకాశాన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు, లేదా ఎలా మార్పు తెచ్చుకోవచ్చు? పిల్లలు చేసేదైతే ఏం లేదండి, దీనికి తల్లులు తండ్రులే చేయాలి. కసరత్తు. ముందు వీళ్ళు ఒక లైన్ పెట్టుకుని ఆ లైన్ మీద ఉండడం ప్రాక్టీస్ చేయాలండి పేరెంట్స్. ఇప్పుడు కోవిడ్ తర్వాత పిల్లలే కాదు, పెద్దవాళ్ళ యాటిట్యూడ్లో కూడా చాలా మార్పు వచ్చిందండి. ఇప్పుడు మనం చూడండి, మనం ఇక్కడ ఉన్నామా, మనలో ఒకళ్ళకి ఫీవర్ ఉంది అని తెలిసిందనుకోండి, ఇప్పుడు మనకే ఒకడికి జ్వరం ఉందనగానే లోపల ఇట్లా 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 అండం మొదలెడుతుంది. బయటికి వెళ్ళేటప్పుడు మనకి ఏదైనా కొంచెం చల్లగా అనిపిస్తుంది, అయ్యి బాబోయ్ వాళ్ళతో కలిసి ఉన్న మన కొంప మునిగిపోబోతోంది, వెంటనే మనకు వచ్చే సెంటెన్స్లు ఏంటి, ప్యానిక్ అయిపోతున్నాం మనం. సో ఇప్పుడు మనము ఇంతంత వయసులో వచ్చాక కూడా మృత్యు భయం ఒకటి, అనారోగ్య భయం, దానివల్ల వచ్చే ఖర్చు, దానివల్ల రాబోయే ఇబ్బందులు, అవన్నీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఊహించుకుని మనం భయపడుతున్నాం. ఎందుకంటే మనం చూసిన పరిస్థితిని బట్టి. మనం చూసాం కదా 3-4 ఏళ్ల క్రితం. ఇప్పుడు పిల్లలకి ఆ రోజున మనం ఏం చేసాము, 3 ఏళ్ల క్రితం చాలా ఫ్రీడము, ఫోన్లు ఇచ్చాము, ట్యాబ్లు ఇచ్చాము, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వలేదు, వాళ్ళల్లో ఏర్పడి రెక్కలు విప్పుకుంటున్న రకరకాల ఐడియాలకి దోహదపరిచాం, మనకి వేరే అవకాశం లేక. ఇప్పుడు ఇలాంటప్పుడు వాళ్ళు మారేదే ఉంది, మనమే ఏదైనా మార్చాలి. దీనికి పేరెంట్స్ ఏం చేయాలంటే ముందు వీళ్ళు సొంతంగా కొంత ఎస్టాబ్లిష్డ్ ఐడియాస్ తోటి ఉండాలి. ఇది ఇంత చేయాలి, ఇంత చేయకూడదు అని. నేను ప్యానిక్ అయిపోతాను, నువ్వు మామూలుగా ఉండని పిల్లడికి చెప్పలేం మనం. పోని ప్యానిక్ అయిపోయినా దాన్ని ప్రదర్శించకూడదు, దాన్ని ఆపుకోగలగాలి, ధైర్యంగా ఉండాలి. వీళ్ళు కొన్ని లైన్స్ గీసుకుని ఆ లైన్స్ మధ్యలో పేరెంట్స్ కనుక నిలబడితే పిల్లల్ని లైన్ మీదకి లాగలుగుతాం. లైన్లో నుంచోబెడతాం అనుకోకండి, జస్ట్ లైన్ మీదకి మనం పుల్ చేయగలుగుతాం. కొంతకాలం పుల్ చేస్తే మళ్ళీ ఇది లైన్లోకి వస్తే ఇంకొక 2-3 సంవత్సరాలు పడుతుంది. 25 నాటికి ఇంచుమించు ఈ టీనేజ్ సఫర్ అయిన పిల్లలందరూ కూడా లైన్లోకి వస్తారని ఈవెన్ చాలామంది పెద్దవాళ్ళు, సైకాలజిస్టులు కూడా ఇదే చెప్తున్నారు. కొంచెం 5 సంవత్సరాలు కనీసం వాళ్ళకి మనకి కూడా పడుతుంది. భయాన్ని వదిలేసే అవకాశం ఇంకా మనకు రాలే. మళ్ళీ కొత్త వేరియంట్ అని పేపర్లో చూడంగానే ఇంట్లోకి పని మనిషి వస్తుంటే అది మాస్క్ వేసుకోవట్లేదు అనిపిస్తుంది. నిజంగా అలాగే అనిపిస్తుంది కదా. అంటే మనమే ఇంకా అందులో నుంచి బయటపడలేదు చూడండి. మరి పిల్లల్ని ఎట్లా ఎక్స్పెక్ట్ చేసేస్తాం మనం? వాళ్ళేం ఉపయోగించుకోరు, వాళ్ళతోటి మనం ఏదైనా చేయించాలి. ఇది పేరెంట్స్ కోసమే. ప్రతి సంవత్సరం మారుతుంది, ఏడాది దాటిపోయింది, ఈ ఏడాదైనా పిల్లల్ని ఇలా చేయాలి, ఇంత చేయాలి, ఇంత చెప్పకూడదు, వీళ్ళకి ఇదే చెప్పాలి, ఇలా మనం ఆలోచించుకుంటే కొంచెం ఏమైనా లైన్లో పెట్టగలం. హాయ్ మ్యామ్, మై నేమ్ ఇస్ అరుణ్. ఎటువంటి రిజల్యూషన్స్ వర్కౌట్ అవుతాయి, అవి కూడా టైం పీరియడ్లో సాధించేవిగా ఉండాలి కదా, అట్లా ఉండాలి. ఎటువంటి రిజల్యూషన్స్ అంటే ఏజ్ వైజ్గా అమ్మా, మీ వయసుని బట్టి. ఇప్పుడు మీరు స్టూడెంట్ అనుకోండి, మీకు ఒక ప్రాక్టీస్ ఉంది, రోజుకి ఇన్ని గంటలు చదువుతామనో లేదా అసలు చదవనో, ఇంత చదవాలి అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీ టైం, ఎవరి టైం వాడి చేతిలోనే ఉంటుంది కదా. కాలేజీలో కొన్ని గంటలు గడుపుతారు, సాయంకాలం ఎంత టైం వేస్ట్ చేసినా, ఎంత టైం ఫ్రెండ్స్తో స్పెండ్ చేసినా 1 అవర్ అనేది ఒక చిన్న టైం స్పాన్ పెట్టుకోవచ్చు. ఏదర్ చదువుకి, ప్రాణాయామం, ధ్యానం, యోగా లాంటివి చేయాలంటే, ఎక్సర్సైజ్ చేయాలన్నా, జిమ్ లాంటివి. కొత్తగా జిమ్లు తీసుకుంటారు చాలామంది. న్యూ ఇయర్ రిజల్యూషన్లో జిమ్ ఉంటుంది, 1 గంట. ఓ గంట పాటు మన రోజులో మనం దీనికి కేటాయించగలమా లేదా అనేది చిన్న టైం. ఆ కాస్త టైంని కనుక పెట్టుకుంటే మీరు చేయగలుగుతారు. మీరు ఈ రోజంతా చదువుతాను, రోజంతా అలాంటివి ఎప్పుడు పెట్టుకోకూడదు, అసలు చేయలేం మనం. పైగా ఇంకొకటి ఏంటంటే 2 అవర్స్ 3 అవర్స్ కూడా వర్కౌట్ కావు, లాంగ్ టర్మ్లో అసలు కుదరదు. అది ఎక్కువ రోజులు చేయలేము, 1 సంవత్సరం కూడా మనం చేయలేకపోతాం. ఓ గంట
యోగాకి ప్రాణాయామానికి మాత్రమే. పెద్దవాళ్ళు అయితే 5 నిమిషాలు ధ్యానం చేసినా చాలు. మేము రెగ్యులర్గా చేసే వీడియోస్లో చెప్తాం 5 మినిట్స్ కళ్ళు మూసుకుని చూడండి. కళ్ళు మూసుకుంటే ఏదో బ్రహ్మాండం బదలైపోతుంది, టైం అంతా గడిచిపోయింది, గంట అయిపోయింది అనిపిస్తుంది. చివరికి గడిచేది 5 నిమిషాలు. వీటిని ఎట్లా ప్రాక్టీస్ చేయాలంటే స్టాప్ వాచ్ ప్రాక్టీస్. 1 గంట మీరు చదవాలనుకున్నాం, స్టూడెంట్ అయినా మీరు స్టూడెంట్ అయితే 1 గంట సేపు మీకు పైగా ఏ సబ్జెక్ట్ రాదో అది చదవాలి అని పెట్టుకోండి రిజల్యూషన్. మనం వీక్గా ఉన్న దాంట్లో బ్రైట్ అవ్వాలి. మనకి బాగా వచ్చు దాంట్లో 100 కొట్టాలనేది తెలివితక్కువ ఆలోచన ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ 40 వచ్చే దాంట్లో 60 అయినా కొట్టాలని పెట్టుకోవాలి. ఈ 40ని 100 చేద్దామని ఎప్పుడు రిజల్యూషన్స్ పెట్టుకోకూడదు. 40ని 60, 50 చేయగలుగుతాం మనం. 60 ఫస్ట్ క్లాస్ డివిజన్ రావాలి. 60 నుంచి 100 దాకా ఫస్ట్ క్లాసే కదా. మా చిన్నప్పుడు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే ఏమిటో కాదు, 60 మార్కులే. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అంటే 90 దాటితే కానీ మనం గొప్ప లేదు, మనకి 9 అని చెప్పుకోవాలి కదా. ఎప్పుడు చిన్న అంకెలు, చిన్న టైం స్పాన్ రిజల్యూషన్స్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. ఒకవేళ చేయలేకపోయారు అనుకుందాం, 1 నెల రోజులు యోగా చేద్దాము లేదా 1 నెల రోజులు చదువుదాం, ఓ సబ్జెక్ట్ చేయాలనుకున్నాం. చేయలేకపోతే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలని ఈ రిజల్యూషన్ పార్ట్లోనే పెట్టుకోవాలి. నేను ఎందుకు చేయలేను, నేను అంత దద్దమ్మనా, నాకు అంత రాదా, నేను అంత నుంచోలేనా అని మీ పర్సనాలిటీ మీద మీరు ఒక క్వశ్చన్ పెట్టుకోండి. స్టూడెంట్ అయిన ప్రతి వాడికి తన పర్సనాలిటీ మీద క్వశ్చన్ ఉండాలి ఖచ్చితంగా. కుదురుగా నుంచోరు కొంతమంది కదా, గుర్తొచ్చారు మీకోసమే వినండి. కుదురుగా నుంచోరు, కదులుతూ ఉంటారు, కదిలిపోతూ ఉంటాం. ఏంటో కుదురు సరిగ్గా నుంచోలేమంటే ఆయన చిన్నప్పటి నుంచి ఇంతేనంటారు. ఎప్పుడు నీకు 40 వస్తాయి, ఏరా ఇంతకంటే ఎక్కువ మార్కులు రావా అంటే నేను చిన్నప్పటి నుంచి ఇంతే, ఇలాగే ఉంటానని చెప్పగలవా నువ్వు? వెంటనే క్వశ్చన్ ఎక్కడికి వెళ్ళింది? సెల్ఫ్ ఎస్టీమ్ మీదకి వెళ్తుంది. మీ అహం దెబ్బతింటుంది. ఆ అహం మీద క్వశ్చన్ వేసుకోవాలి. అప్పుడు రిజల్యూషన్స్ సరిగ్గా చేయగలుగుతాం మనం ఏదైనా సరే. నేను కూడా ఏదైనా దేవాలయం చూడాలి ఈ నెలలో అని పెట్టుకుంటాను. ఈ ఫస్ట్ డేట్ 1వ తారీఖు 1వ తారీఖు వచ్చినా ఈ నెలలో ఎక్కడికైనా గుడికి వెళ్ళాలి అని. రోజులు గడుస్తుంటే నాకు టెన్షన్ వచ్చేస్తుంటుంది, అయ్యో నెల వెళ్ళిపోతుంది గుళ్ళోకి వెళ్ళలేదని. ఎక్కడికి వెళ్ళలేదనుకో పక్క గుళ్ళోకైనా వెళ్ళిపోతాను నేను. ఏంటి ఇది కూడా రాదా, ఇంత డబ్బులు చేస్తా అలా అనిపిస్తుందమ్మా. ఇది కూడా చేయలేను నేను, క్షేత్రం తీర్థం చేయలేకపోయాం, కనీసం గుళ్ళోకి వెళ్ళొద్దు. నా ఏజ్కి ఇది చాలా ఎక్కువ కదా కదా కానీ నేను అలాగే చేస్తాను. ఒకవేళ ఎక్కడికి వెళ్ళలేకపోతే ఓ 10 కిలోమీటర్ల దూరంలో సికింద్రాబాద్ అవతల ఉన్న గుడికైనా వెళ్ళొస్తాను. ఇలా చేయాలి. మన రిజల్యూషన్ వాళ్ళు ఎవరిదో కాదు కదా. నీ పొట్టకి నువ్వు తింటావా అన్నావు, నేను తింటానా కదా. నీ టంగ్ని సాటిస్ఫాక్షన్ నువ్వే చేస్తావు. 2 ఫ్రెండ్స్ తినడానికి వెళ్ళారు, వాడు ఏదో తింటాడు పానీపూరి, నీకు మిర్చి బజ్జీ మీద ఉంది ఐడియా, పానీపూరి తింటావా మిర్చి బజ్జీకి వెళ్తావా? నీ నాలుకని నువ్వే సాటిస్ఫై చేస్తావు. ఇప్పుడు నీ సెల్ఫ్ నువ్వు పెట్టుకున్న గీతని నువ్వు దాటాలా వద్దా? ఈ గీత దాటాలి అని పెట్టుకుంటే దాటాలి. గీత మీద నుంచోవాలంటే నుంచోవాలి. మన మీద మనకి క్వశ్చన్ ఉంటే సిగ్గు తెలుస్తుందమ్మా. ఎవరికో కాదు కదా రిజల్యూషన్స్ అనేవి, ప్రపంచానికి కాదు. నేను ఎక్సర్సైజ్ చేస్తాను మా అందరికీ చెప్తా, యూట్యూబర్స్కి చూసే వాళ్ళందరికీ ఏం ప్రయోజనం, వాళ్ళకేం అక్కర్లేదు కదా, నాది నాకు కావాలి. ఇది మనం పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ తోటి ఛాలెంజింగ్ అలాంటివి చేయొద్దు. రిజల్యూషన్స్ ఏమనాలంటే మన ఓన్ థింగ్, అది సెల్ఫ్ కోసం నువ్వు పెట్టుకోగలిగితే 4 గీతలు పెట్టుకో. కనీసం 3 అయినా మీట్ అవ్వాలని మొదటి రోజే పెట్టుకోవాలి. ఇందులో 3 అయినా చేయాలి అని. ఇలాంటివి వర్కౌట్ అవుతాయి. చాలామంది మాలాంటి యువత, మాలాంటి విద్యార్థులు కానీ పల్లెటూళ్ళ నుండి పట్టణాలలోకి వస్తున్నారు మేడం. ఒక లక్ష్యంతో వస్తున్నారు. వచ్చే సంవత్సరం నేను పట్టణాలకి కోచింగ్ సెంటర్ కానివ్వండి, కాకపోతే చాలామంది విద్యార్థులు ఇప్పుడు ఐఐటి, నీటు ఇలాంటి కోచింగ్లలోకి వచ్చి ఖచ్చితంగా అందులో సీటు వచ్చే విధంగా నేను చదవాలి అనే ఒక లక్ష్యంతో వస్తున్నారు మేడం. కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క లక్ష్యాన్ని మర్చిపోతున్నారు మేడం. మరి ఎంతోమంది వచ్చినటువంటి లక్ష్యాన్ని మర్చిపోయి వేరే పనులలో పడి వాళ్ళ యొక్క గోల్ అనేది మర్చిపోతున్నారు మేడం. అలాంటి విద్యార్థులు వాళ్ళు ఏ లక్ష్యంతో వచ్చారో ఆ లక్ష్యాన్ని మర్చిపోతున్నారో అలాంటి విద్యార్థులకు ఎలాంటి మోటివేషన్ అవసరం అండి మేడం? సెల్ఫ్ మోటివేషన్ మొదటిది. పేరెంట్స్ కొంచెం వాళ్ళని మొటికాయలు వేస్తూ ఉండాలి. పేరెంట్స్ కూడా ప్రచోదనం కావాలి. వాళ్ళెక్కడో వీళ్ళెక్కడో కనుక్కుంటూ ఉండాలి. కనుక్కోవాల్సిందే కదా. ఇప్పుడు ఈ 7:3 ఇందాక మాట్లాడుకున్నాం కదా, 70-30 అని. గోల్ లక్ష్యం క్రియేట్ చేసుకోవడం వరకు కుర్రాడే చేస్తాడు, అమ్మాయో అబ్బాయో చేస్తారు. వాళ్ళకి సరిపడా డబ్బు గిబ్బు సపోర్ట్ చేసేది బ్యాక్ సపోర్ట్ పేరెంట్స్ చేయవలసిందే కదా. ఇక్కడికి వచ్చాక పిల్లలు అటు ఇటు వెళ్ళిపోయే ఏజ్లోనే వాళ్ళ గోల్స్ సెట్ అవుతాయి. అదే టైంలో వాడు చదువుకోవాలి, పరిగెత్తాలి, అప్పుడే వాడు ఎంజాయ్ చేయగలుగుతాడు. ఈ వయసు మానేస్తే ఇంకేముంది, ఇప్పుడు మనం ఏం చేస్తాం ఎంజాయ్మెంట్, తినలేం తాగలేం తిరగలేం, అవన్నీ పిల్లలు చేయగలుగుతారు. అదే టైంలో వాళ్ళు ఇవి చేయాల్సి వస్తే కంపార్ట్మెంటలిజం అనేది ఒక ప్రాక్టీస్ పెట్టుకోవాలి.
ఉన్న టైంలో ఎంజాయ్ చేయ ఒక గంట సేపు, మిగిలిన టైం చదువుకో, ఫ్రెండ్స్తో చిట్ చాట్ ఒక గంట గంటన్నర టైం పెట్టుకోవాలి. మనం యూట్యూబ్ చూడడానికి కూడా టైం పెట్టుకోవాలని చెప్పాము ఒకసారి, చాలామంది వర్కౌట్ చేస్తున్నారు దాన్ని. అది ఇప్పుడు టైం ఉంటే అలారం పెట్టుకుని ఈ కాసేపు వీళ్ళతోటి అని పెట్టుకుంటే అప్పుడు కొంచెం ఆ లక్ష్యాన్ని డివైడ్ అండ్ రూలే. మన కాలక్షేపానికి, తిండికి, తిరుగుడికి ఒక టైం పెట్టుకోవటం. ఇప్పుడు ఇవాళ రోజంతా కుదరలేదు, చదువుకుంటున్నావు, వీడికి ఏమనిపిస్తుంది అంటే నేను పెట్టుకున్న టైం ఒక గంట ఇప్పుడు నేను ఎంజాయ్ చేయాలని 12 to 1 గంట ఎంజాయ్ చేస్తానంటే అది కరెక్ట్ కాదు. అలా చేస్తే లాభం లేదు, మర్నాడు పొద్దున్న లేవలేడు కదా. కంపార్ట్మెంటలిజం ఉంటేనే లక్ష్యాలని మనం సాధించగలుగుతాం. మీరు అన్నీ చెప్తుంటే మాకు ఎంతో హ్యాపీగా ఉంది. అన్నీ మీరే ఇప్పుడే మోటివేషన్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఏంటంటే మా అమ్మాయికి కారు నేర్చుకోవడం చాలా ఇష్టం మేడం. నేర్చుకున్నది, డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళింది. కానీ నేను తనని మోటివేట్ చేయలేకపోతున్నాను. అంటే డ్రైవ్ చేయడానికి నాకు భయం వేస్తుంది. తను డ్రైవ్ చేస్తుంటే నాకు భయం వేస్తుంది. మీరు పక్కన కూర్చోండి అమ్మా, టైం పోతుంది ఆటోమేటిక్గా. మామూలుగా మనం ఏమనుకుంటామంటే మనకి మైండ్లో ఒక జీన్స్లోనే ఒక ఫిక్స్ అయిపోయి ఉంది, కొన్ని మగపిల్లలే బాగా చేస్తారు, కొన్ని ఆడవాళ్లే బాగా చేస్తారు అని. ఈ మగవాడి పని ఈ టోల్డన్ లాంటివి డ్రైవ్ చేయటము, బైక్ డ్రైవింగ్, ఈ ఆడపిల్ల చేస్తే దీని కన్ను కాలు విరిపోతుంది, ఏదవుతుంది, రేపొద్దున పెళ్ళవ్వాలి, కాలు విరిపోతే అలాంటి పిచ్చి పిచ్చి ఊహలు వస్తాయి. ముందు ఈ ఐడియా మానేయండి. చాలా విషయాలకి ఆడమగ తేడా లేదండి. పాతకాలంలో ఆడమండి ఈ రోజుల్లోనే మగవాడు బలశాలి కాబట్టి వాడు వేటాడితే వాడు తెచ్చిన వేటని చీల్చేది ఆడదేనండి. వాడు ఒక జంతువుని తెస్తే తెచ్చి పడేస్తే అంత బరువైన జంతువుని ఆడవాళ్లే చీల్చి దాన్ని తల పగలకొట్టి బ్రెయిన్ తీసి చేసేవాళ్ళు. ఇప్పుడు వాడే బలశాలి అంటారా, ఇది కూడా బలశాలి అని మీరు ఒప్పుకుంటారా? ఆడవాళ్ళు బలశాలి సమానమే కూడా, సమానమే. ఇందులో చిన్న పాట భేదాలకు చిన్న తేడాలు ఉన్నాయి. వాడు మొయ్యగలిగిన వాడు, భుజాల్లో బలం ఎక్కువ ఉంది కదా. ఆడదానికి ఆడవాళ్ళకి భుజాల్లో అంత బలం ఉండదు, చాలా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సహజంగా మగపిల్లలు చూడండి 15-16 ఏళ్ళు వచ్చేసరికి వాడు ఈజీగా ఒక 25 kgs బ్యాగ్ని ఎత్తేస్తాడు. ఆడపిల్లకి చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటే ఎత్తుతుంది, కానీ కొత్తగా తీసుకెళ్ళి ఎత్తమంటే ఆవిడేం ఎత్తదు, చేయలేరు వీళ్ళు. బలాల్లో తేడా ఉంది, కానీ ఒడుపు సేమేనండి. ఇప్పుడు ఈ డ్రైవింగ్ లాంటి వ్యవహారాల్లో ఆడమగా తేడా లేదు, ఓడిపే ఉంది. మీరు ఈ బ్రెయిన్ ఎక్కించుకుంటే బాగుంటుంది. తర్వాత ఒక అబ్బాయిని కూర్చోబెట్టండి, అబ్బాయి గైడెన్స్ కనుక ఉంటే 2 రోజులకి మీ అమ్మాయికి అవసరం లేదండి, ఇది ప్యూర్లీ మీకోసమే. మీ అమ్మాయికి అవసరం లేదు, తను నేర్చేసుకుంది. మీరు లెగ్ పుల్లింగ్ చేయకుండా ఉండాలి. వెనకాల కూర్చోండి, మీరు వెనకాల కూర్చోండి. డ్రైవింగ్ సీట్లో అమ్మాయి ఉంటుంది, పక్కన ఎవరైనా మీ మేనల్లున్నో, అన్నయ్య గారు అబ్బాయినో, లేకపోతే అక్కయ్య కొడుకునో, అమ్మాయి తాలూకు ఫ్రెండ్సో, మీ పక్కింటి అబ్బాయో, వాడు చాలా బాహుబలి అని మీరు నమ్మిన కుర్రాన్ని ఎవరైనా కూర్చోబెట్టండి. కూర్చోబెడితే వాడికి అబ్బాయి ఉన్నాడు కదా గైడెన్స్, కొన్నాళ్ళకి దీనికి బాగా వచ్చేసింది అంటే మీకు ధైర్యం ఇస్తాడు. మీరు ఆ దీంట్లో ఉన్నారు, అంతే పాయింట్. ఇప్పటికీ కూడా ఓ 15-17 ఏళ్ల అమ్మాయికి ఓ 10 ఏళ్ల మగపిల్లాడు దాని పక్కన ఉంటే చాలనుకుంటాం. మన జీన్స్లో ఫిక్స్ అయిపోయిందండి ఐడియా. మగతోడు చాలా కొన్నిటికి మగవాళ్ళ అవసరం ఖచ్చితంగా ఉంటుందండి. ఈ మిగిలిన ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా, ఎందుకంటే మనకి బ్యాంకింగ్ రంగంలో కూడా ఆడవాళ్ళు చాలా ముందంజ వేసి ఉన్నారు. పెద్ద పెద్ద బ్యాంకులు నడిపేవాళ్ళు బ్రహ్మాండంగా. ఇందిరా, నువ్వు ఈ పేరు చూస్తేనే నాకు ఒక గూస్ బంప్స్ వస్తాయి, ఎట్లా చేసింది ఈవిడ ఇవన్నీ అని మనం అలా ఆలోచించకూడదు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. నమస్తే మేడం, నా పేరు జొన్నలగడ్డ సాయినాథ్. ఇప్పుడు ఏదన్నా పని చేయాలంటే, పని మొదలు పెట్టాలంటే ముహూర్తాలు చూస్తున్నారు. అంటే మా పేరెంట్స్ ముహూర్తాలు చూసేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది మా యూత్ అంతా న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. దాన్ని ఎలా చేయొచ్చు అంటారు? పేరెంట్స్ చూసే ముహూర్తం ఎలాంటిది అయి ఉంటుంది? ఏదో మంచి టైం, ఆస్పీషియస్ టైంలో చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో చేస్తారు. అందులో మీరు చదువుకోవటము, మీరు సిగరెట్లు మానేయటము, మీరు ఏదో చెత్త తినకుండా మంచివి తినటమో కాదుగా. ముహూర్తాలు దేనికి చూస్తారు? గృహప్రవేశానికి, అక్షరాభ్యాసానికి. బాగుంది వాటికి ముహూర్తం చూడడం. ఇప్పుడు నువ్వు నవంబర్ నుంచి డిసెంబర్ దాకా తాగేసి తినేసి తిరిగేసి చదవడం మానేసి ఫస్ట్ నుంచి పెట్టుకుంటుంటే ఇది కరెక్ట్ అయితే కాదు. అలా చేసుకోవడానికి వీల్లేదు. యూత్ న్యూ ఇయర్ పెట్టుకునేది ఎందుకు? ఈ నెల లోపల తినేసి తాగేయడానికే కాదుగా. అలాంటి పాయింట్లు అయితే అది ఒకటి వేస్ట్ పాయింట్. ఇప్పుడు పెద్దవాళ్ళ ముహూర్తాలని కాదని అనడానికి అసలు వీలే లేదు. పెద్దవాళ్ళు వీటికి నేను హ్యాబిట్స్ మానేస్తాను, ముహూర్తం పెట్టుకుంటాను అంటారా మీ నాన్నగారు? అనరు. లేదా బయట మంచి ఆరోగ్యవంతమైన తిండి తింటే ఈ రోజు నుంచి చేయాలి. అవి
నేను ఆరోగ్యంగా తినాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఏదైనా ఆరోగ్యానికి ఉపయోగపడే పని చేయాలి, లేదా భవిష్యత్తుకి కావాల్సింది ఏదైనా ఒకటి చెయ్యాలి అంటే అది ఏదే రాయి దురుస్తాయి, ఎప్పుడో ఇంతకాలానికి వచ్చింది ఐడియా రాగానే చేసేయాలి. అవి దానికి న్యూ ఇయర్ కూడా పెట్టుకోవాల్సిన పని లేదు. మనం న్యూ ఇయర్ రిజల్యూషన్ అనే పాయింట్ ఏంటంటే ఇది ఈ జీవితంలో ఒక కొత్త సంవత్సరం తిరిగిపోయింది, మనం ఒక సంవత్సరం వెనకది కోల్పోయాం, ఇప్పుడైనా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుందాం అని తీసుకోవడానికి ఒక పాయింట్ మాత్రమే. కానీ మీరు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ల నుంచి న్యూ ఇయర్ వచ్చాక చేస్తానంటే అది కష్టమే. యూ షుడ్ థింక్ ఓవర్ ఇట్. నమస్కారం అండి, నమస్తే. నా పేరు శారదావాణి. ఇప్పుడు పుట్టినరోజు రోజున ఒక మంచి డెసిషన్ తీసుకొని దాన్ని ఫాలో అవ్వమన్నారు ఇందాక, బాగుంది. అది మనము ఇంగ్లీషు నెలల ఈ బర్త్డే చేసుకోవాలా లేదా మన తెలుగు నెలల తిథి ప్రకారము చేసుకుంటే బాగుంటుందా అని. మీ ఇంట్లో ఏది అలవాటు ఉంటే అది. ఓకే మేడం. మీరు డేట్ ఆఫ్ బర్త్ రోజున పిల్లలకి తిథులు గుర్తుండవు కదండి, అవును, తిథులు గుర్తుండవు. మేము మామూలుగా ఇవాళ నీ తెలుగు పుట్టినరోజు, నీ ఇంగ్లీష్ పుట్టినరోజు ఇది కదా, ఇది తెలుగు పుట్టినరోజు అని చెప్తాం. ఈవెన్ నా సొంతానికి కూడా నేను అలాగే చెప్పుకుంటాను. ఇవాళ డేటు ఫలానా తిథి నక్షత్రం ఇవి నావి అని మేము చెప్పుకుంటాం. ఆ రోజున గుడికి వెళ్తాం. మీరు చేసిన అలవాటును బట్టి పిల్లలకి తిథివారి నక్షత్రాలు ఎట్లా తెలుస్తాయండి? మనకు అసలు క్యాలెండర్ చూడడం రాని వాళ్ళే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. తెలుగు పదాలు చదవలేరు, తెలుగు రాదు, ముహూర్తం టైం కరెక్ట్గా చూసుకోలేరు, 5:45 దాకా అన్నది తెలీదు, ఫలానా టైం ప్రకారం అని తెలీదు. అవన్నీ నేర్పి మనం ఆ రకంగా చేస్తే ఆ పుట్టినరోజు. అలా ఏం లేదు, మనం డేటే ఫాలో అయ్యేదాన్ని బట్టి చేయించవచ్చు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి అలా కాదు, తిథి చాలా మంచిది, నీ బర్త్ నక్షత్రం ఇది, ఈ రోజున వచ్చింది కాబట్టి ఇవాళ తీసుకో అని చెప్తే ఇవాళైనా తీసుకోవచ్చు. రెండిట్లలో ఏదైనా మీ చాయిసేనండి. దానికోటి దీనికోటి తీసుకున్నా మాకు అభ్యంతరం చేసుకున్నా తప్పలేదు. ఎందుకంటే రెండు ఓసారి రావు కదా. ఫ్రెండ్స్ తో అందరితో కలిసి పార్టీస్ చేసుకుని తిథుల ప్రకారం బర్త్డే వచ్చినప్పుడు గుడికి వెళ్ళడం, ఇంట్లో ఏదో నైవేద్యం చేసుకోవడం, నక్షత్రాలు వేయటం, పెద్దవాళ్ళకి దండం పెట్టడం, ఈ ప్రాక్టీస్ మంచిది. ఇది అందరూ అలాగే చేయగలిగితే అప్పుడు మన తిథివార నక్షత్రాలు ఇంకో 2 తరాల దాకా మర్చిపోకుండా ఉంటాం. ఎనీ మోర్ క్వశ్చన్స్? ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఏదైనా పని చేయాలి అంటే ముహూర్తాలు చూస్తారు కదా, అదే. కానీ ఆ టైంకి మనం చెయ్యం. ఒక టైం, పర్టికులర్ టైం అనేది అయ్యగారు ఇస్తారు, మనం ఆ టైంకి చెయ్యం, కొన్ని కార్యాలు కావు. కానీ దానికోసం మనం ముహూర్తం ఎందుకు చూసుకోవాలి? టైంకి చేయనప్పుడు ముహూర్తం పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ముహూర్తం పెట్టారు, ముహూర్తం కానంలో పనులు ఎందుకు కావు? గృహప్రవేశానికి ముహూర్తం పెడతాం, ఆ టైంకి గృహప్రవేశం చేస్తాం. వివాహానికి ముహూర్తం పెడతాం, చేస్తాం. అక్షరాభ్యాసానికి ముహూర్తం పెడతాం, చేస్తాము. ఇవి కాకుండా మనం ఏం చేస్తాం, మన భూమి పూజ, దానికి ముహూర్తం ఉంటుంది. ముహూర్తం పెట్టిన ఆ పనులు కావట్లేదంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో. ఇప్పుడు ముహూర్తంతో సంబంధం లేకుండా మనం ఏదైనా పని స్టార్ట్ చేసినా ఏం జరగదు. అట్లాంటప్పుడు మనం ముహూర్తం చూడాల్సిన అవసరం ఏముందంటే మనకు ఒక సంప్రదాయం ఉంది నాయన, సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయాన్ని అనుసరించి చేయాలి. మనకేంటంటే సూర్యుడు చంద్రుడు, సూర్యుడు మెలకుగా ఉండాలి, చంద్రుడు టైంలో పడుకోవాలి. మనం చేస్తున్నామా అట్లా? సూర్యాస్తమయం అవ్వగానే నిద్రపోవాలి, అవి చేయలేకపోతాం. అందుకని మన సిద్ధాంతంలో కొన్ని ఉన్నప్పుడు సిద్ధాంతాన్ని ఫాలో చేస్తే తప్పేముంది? ఇప్పుడు నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇల్లు కొనేసుకోవచ్చు, ఇల్లు కొనుక్కోవడానికి ముహూర్తం అక్కర్లేదు. ఆ ఇంట్లోకి వెళ్ళడానికి ముహూర్తం కావాలి. మనం ఏమనుకుంటామంటే ఒక సరైన టైంలో, ఆస్పీషియస్ టైంలో చేస్తే ఈ పని కంటిన్యూ అవుతుంది అని. ఇప్పుడు మీ రిజల్యూషన్ లాగానే, రిజల్యూషన్కి మోటివేషన్ ఏంటి? మనం మోటివేట్ చేసుకుంటాం కదా. ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ముహూర్తం ఎందుకు పెడతామంటే ఆ టైంలో మన గ్రహాలు అవన్నీ అనుకూలంగా ఉంటే అవి మనని అందులో కంటిన్యూ అవ్వడానికి మోటివేట్ చేస్తాయని నా నమ్మకంతో. ఇవాళ కొత్తగా మొదలుపెట్టింది కాదు కదా ముహూర్తాలు పెట్టడం. రిజల్యూషన్స్ ఇవాళ వచ్చినాయి. మన చుట్టూతా ఉన్న ప్రపంచము మనకి అనుకూలంగా ఉండటం, కాస్మిక్ ఎనర్జీ అని చెప్తున్నారు అంతే. అది అనుకూలంగా ఉన్నప్పుడు పాయింట్స్ అవి, అప్పుడు మనకి అది అనుకూలంగా ఉన్న పాయింట్. ఒకరికి ఒక ఎనర్జీ ఉంటుంది, ఇంకోళ్ళకి ఇంకో ఎనర్జీ, టైం ఎనర్జీని బట్టి మరి. ఇప్పుడు ఈ న్యూ ఇయర్ 1 ఉంది కదా, డేట్, ఫస్ట్ డేట్ ఏమంటారు, జనవరి 1. ఇది సార్వజనీనమైంది, అందరికీ ఉండేదే. కానీ ఇందులో కొంతమంది చేయగలుగుతారు. మీరు గమనించండి, రిజల్యూషన్ తీసుకుని వాళ్ళందరూ చేస్తారా? చేయరు. కొంతమందికి ఆ టైంలో ఉన్న ఎనర్జీ ప్లస్ అవుతుంది. మనం అందరం తీసుకుంటాం. మీరు చెప్పిందే, మనం ముహూర్తం పెట్టుకుంటే మనకి సరిపడా ముహూర్తం, మీ నాన్నగారి పేరు, అమ్మగారి పేరు, లేదా నీదో కరెక్ట్గా మన నక్షత్రాన్ని బట్టి, మనం పుట్టిన టైంని బట్టి దీన్ని సెట్ చేస్తారు. అంటే ఎనర్జీని కరెక్ట్గా సెట్ చేస్తాం. ఆ సెట్ చేసిన టైంలో చేస్తే మనం ఏ పని చేస్తున్నామో అది సక్సెస్ అవుతుందని. అప్పుడప్పుడు కొన్ని ఫెయిల్ అవుతాయి, అన్నీ ఫెయిల్ అవ్వడం లేదు కదా. రిజల్యూషన్స్ కొన్ని ఫెయిల్ అవుతాయి అంతే, ఆ టైంని బట్టి అవుతాయి అంతే. I will add one point అండి, ఇంటెన్షన్ ఆల్సో ఇంపార్టెంట్.
మీకు లోపల ఆ పని చేయడం ఇష్టం లేదు, ఫ్యామిలీ వాళ్ళు ప్రెషర్ చేశారని ముహూర్తంలో పని చేస్తున్నారు, లోపల మట్టుకు దాని మీద మీకు చిత్తశుద్ధి లేదు, ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ విల్ నాట్ ఫ్లో, ఇన్ దట్ కేసెస్ ముహూర్తం మే ఫెయిల్. దట్ ఈస్ వన్ మై ఓన్ అనాలిసిస్. ఇది కూడా అయి ఉండొచ్చు. ఒక్కొక్కసారి ముహూర్త బలం వల్ల వాడికి ఇంటెన్షన్ లేకపోయినా కూడా ముహూర్త ఆ టైంలో ఉన్న ఎనర్జీ ఫోర్స్ వీళ్ళందులోకి లాగేస్తుంది, పాజిటివ్ ఎనర్జీ. అంటే అప్పుడు దేని పవర్ ఎక్కువ ఉంటే, వీటికి నెగిటివ్ ఇంటెన్షన్ ఎక్కువ ఉంటే ముహూర్త బలం పనిచేయదు, ముహూర్త బలం స్ట్రెంత్ ఎక్కువ ఉంటే నెగిటివ్ పాజిటివ్ అవ్వచ్చు. సో ఇవన్నీ మనకు తెలియక ముహూర్తంలో కూడా మంచి పని జరగలేదు కాబట్టి ఇక నేను ముహూర్తం మానేస్తాను అనుకోండి. మన విధానం ఇది, విధానం ప్రకారం వెళ్లాల్సిందే. బెనిఫిట్ ఆఫ్ డౌట్ వేరే వాళ్ళకి ఇవ్వాలి, ముహూర్తానికి ఇవ్వాలి. అదే ఇప్పుడు ఇది ఎలా అంటే మనకి ఒక వస్తువు పోయింది అనుకో, మనకి అరే ఎవరెవరు వచ్చారా మన ఇంట్లోకి, మన ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద డౌట్ వస్తుంది కదా. అయితే మనకి ఒకడు వీడు సరైన వాడు కాదు అని ఒక డౌట్ ఉందనుకో, వాడి మీదకి వెళ్ళిపోతాం. నిజానికి వాడు పాపం కరెక్ట్గానే ఉంటాడు, కానీ మనం మాత్రం వాళ్ళ మీదకే పోతూ ఉంటాం. అసలు జరిగేది వేరే కాదు. నాకు చిన్న ప్రశ్నమా, అలవాట్లకి రిజల్యూషన్, సరే రిజల్యూషన్లో అలవాట్లు, సాంప్రదాయాలు, వాట్ వి సే, ఇవన్నీ ఒకే సంస్కారాలు, ఒకే తెగకు చెందిన డిఫరెంట్ టర్మినాలజీ. అక్వైరింగ్ ఏ న్యూ హ్యాబిట్ ఇదొకటి, దానికి రిజల్యూషన్ ఐఎమ్ కంబైనింగ్. అక్వైరింగ్ ఏ న్యూ గుడ్ హ్యాబిట్, షెడ్డింగ్ ఏ, డ్రాపింగ్ ఏ ఆల్రెడీ అక్వైర్డ్ రాంగ్ హ్యాబిట్. ఈ రెండింటి మధ్యలో మాడిఫైయింగ్ ఏ నాట్ సో గుడ్ హ్యాబిట్ బట్ నాట్ ఏ బ్యాడ్ హ్యాబిట్, వీ నీడ్ టు రెక్టిఫై, మాడిఫై ఇట్. సో ఈ అలవాట్లని ఈ 3 రకాలుగా డీల్ చేసి తదనుగుణమైన రిజల్యూషన్స్, తీర్మానాలు మనకి నచ్చిన రోజు ఏ రోజైనా చేసుకోవచ్చు, స్టార్ట్ చేసి పాత అలవాట్లు మానేయటం, కొత్త మంచి అలవాట్లు చేసుకోవటం. ఆల్రెడీ ఆటే మంచివి కానీ ఒక మాదిరి అలవాటు ఉంటే, అయితే నేను చెప్తానా ఇవి 3 రకాలు కనుక మనం పెట్టుకుంటే ఏ ఒకటి మీటమాం అని మీటమాం, ఎందుకంటే చేయలేకపోతాం. మనం ఎవ్రీ మంత్ తీసుకోవచ్చు. ఈ నెలలో ఇది మానేయాలని పెట్టుకుంటే కొంతమంది ఈ నెలలో మానేసామండి, వచ్చే నెలలో అది యాడ్ అయ్యి మళ్ళీ ఇంకోటి తీసేస్తాం. అలా చేస్తే లాభం లేదు. ఎప్పుడు కూడా మనుషులకి సొంతంగా ఒక గీత, ఒక లైన్, ఒక బ్యారికేడ్, ఒక బార్డర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అదే మన పర్సనాలిటీని డిసైడ్ చేస్తుంది. నిరంతరత పాటించాలి. ఏది తీసుకున్నా ఒక గీత గీస్తే అది లైఫ్ లాంగ్ ఆ గీత ఉండాలి. ఆ గీతని అప్పుడప్పుడు దాటాల్సే వస్తుంది, అప్పుడప్పుడు దాన్ని బ్రేక్ చేయాల్సి వస్తాం. రూల్స్ బ్రేక్ చేయకుండా మనుషులం ఉండలేకపోతాం. కానీ వన్స్ ఆ గీత దాటినా మళ్ళీ వెనక్కి వచ్చి మన గీత మనం నిలబెడితే దట్స్ అవర్ పర్సనాలిటీ. దాన్ని ప్రతి వాడు ఏదో ఒక స్టేజ్లో, టీనేజ్ నుంచి పెద్ద వయసుకి ముందుకు వెళ్ళేటప్పుడు, అక్కడి నుంచి 30 నుంచి 40లోకి వెళ్ళే లోపల, 40 నుంచి 50లోకి వెళ్ళే లోపల దశకాలు మారినా కూడా మనం గీతలు గీసుకోవచ్చు. ఇదివరకంతా అట్లా ఉన్నాడు, ఇప్పుడు మారాడు అన్నమాట 60 ఏళ్ల వయసులో కూడా తీసుకోవచ్చు మనం, అప్పుడు కూడా చేయొచ్చు. 60 ఏళ్ళు వచ్చాక కూడా మన విధానాన్ని మనం మార్చుకోవచ్చు. ఇప్పటిదాకా నేను ఇట్లా ఆలోచించాను, ఇవాళ నేను ఇట్లా ప్రపంచాన్ని మనం నేర్పిస్తుంది కదా కొత్తవి. ఆ కొత్త దాన్ని తీసుకోవడం కోసమే ఎవ్రీ ఇయర్ మారినప్పుడల్లా ఒక కొత్త ఆలోచన, కొత్త ఐడియా చేయొచ్చు. అది ఇప్పుడు అంటే లాస్ట్ ఇయర్ దాకా అట్లా ఉన్నావు, మొన్నటి దాకా అట్లా ఉండేవాడు, నువ్వు ఇలా మారావు, ఈ ఏడాది నేను ఎందుకు మారకూడదు? మారచ్చు. ఋతువులు మారుతాయి, సంవత్సరాలు మారుతాయి. ప్రతి ఋతువు సంవత్సరంలో ఓ టర్న్ అయిపోతుంది. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ అదే ఋతువు వచ్చినప్పటికీ విధానం మారిపోతుంది కదా. మనకి సీజనల్గా జలుబులు చేస్తాయి. లాస్ట్ ఇయర్ చేసింది ఈ ఏడాది చేయదా? చేస్తుంది. ఒకసారి వచ్చి మానేస్తుందా? మానేదు. ఏ ఏజ్లో అయినా రిజల్యూషన్ తీసుకోవచ్చండి. స్టూడెంట్సే తీసుకోవాలి, కిడ్సే తీసుకోవాలి, ఇలాంటిది లేదు. ఎవరైనా సరే ఏదో ఒక రోజున ఖచ్చితంగా కొత్త రిజల్యూషన్ తీసుకోవచ్చు. మనకి అవకాశం ఉంది, సార్వజనికంగా గుంపంతా ఒకేసారి చేయగలుగుతాం కాబట్టి ఈ January 1 కొత్త రిజల్యూషన్ డేగా పెట్టుకోండి. పెద్ద పెద్దవి తీసుకోవద్దు, చిన్నవి తీసుకోండి. మీరు మార్చుకుని దాని మీద నిలబడగలిగే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వెరీ నైస్, ధన్యవాదాలు మేడం. ఈ సమయానికి చదువుకోవాలి, ఈ సమయానికి ఈ పని చేయాలి, ఒక ప్రణాళికబద్ధంగా మన యొక్క ఒక 24 గంటల మన యొక్క సమయాన్ని ఒక ప్రణాళికబద్ధంగా మనం ఏర్పరచుకుంటే అది సక్సెస్ అవుతుందని మీరు చెప్పారు మేడం. దానికి తగ్గట్టు చాలామంది విద్యార్థులు ప్రస్తుత కాలం ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం ఏమిటంటే ఒక గంట సమయంలో చదువుకోవాలని అనుకుంటారు, కానీ చదివే క్రమంలో వాళ్ళ యొక్క ఆలోచన అనేది డివేట్ అవుతున్నాయి మేడం. ఇప్పుడు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ కావాల్సినవి బుక్స్ అలాంటివి కొనిస్తున్నారు, అనే వాళ్ళ ఖర్చు పెట్టి మరి పిల్లలు కొనిస్తున్నారు. కానీ కొన్ని అవసరం లేనివి విద్యార్థులకి కొన్ని
తిరగడం కానీ మూవీస్కి వెళ్ళడం కానీ ఇలాంటివి అవసరం లేనివి. కానీ కొన్ని విద్యార్థులకు అవసరం ఏవైతే నీడో అవి కొనిస్తే కూడా తీసుకోవడం లేదు. అవసరం లేనివి ఇంట్లో కొట్లాడి మరీ తీసుకుంటున్నారు. అలా దీనికి కారణాలు మీరు ఏమైనా చెప్తారని ఆశిస్తున్నాను. ప్రపంచంతో పోవటమే ఇది. ప్రపంచంతో పాటు వెళ్తూ ఉంటారు. వాడి ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయి, వీడికి కావాలి అంతే కదా. నాన్న కొనగలడు లేదు, వాడికి అక్కర్లేదు కదా. ఇప్పుడు ఇలాంటి ఆలోచన ఏంటంటే మనం ఒక పని చేస్తూ డివియేట్ అవ్వకుండా ఎవరు ఉంటారు? వంట చేస్తూ ఫోన్ చూడమా? చూస్తాం కదా. వంట చేస్తూ వంట చేయాలంటే ఎక్కడ చేస్తాం? ఎవరితోటో మాట్లాడతాం, ఏ ఫోనో వస్తుంది, వాకిట్లోకి వెళ్తాను. నేనైతే న్యూస్ పేపర్ కనపడితే దానికేసి చూస్తుంటాను. ఏం చేస్తాము? డివియేట్ అయినా మళ్ళీ మా వెనక్కి రావడం అనేది ఒక ప్రాక్టీస్ కావాలి. అది నేర్పించుకోవాల్సిందే విద్యార్థులకి. తల్లులు చూసుకోవాలి నాయన దీనికి. టీచర్లు బయట రోడ్డు మీద వాళ్ళు ఎవరు చూస్తారు? పేరెంట్సే చూసుకుంటూ ఉండాలి. ఆవిడ కూడా ఓ ఫోన్ చూసుకుంటూ ఓ పక్కన కూర్చుంది అనుకో, గోవిందా, ఇక చేసేదేం లేదు. అంతే కదా. తల్లులు కొంచెం శ్రద్ధ వహిస్తే కొంత వయసు వచ్చే వరకు కనీసం 19-20 దాకా పేరెంట్స్ పిల్లల మీద కన్ను పెట్టుకుని ఉండవలసిందే. 7:3 కాదు, 50-50. పిల్లాడు స్కూల్కి వెళ్తాడు, తల్లి చదివించుకుంటుంది. పిల్లాడు ఏదో చేస్తాడు, దాన్ని తల్లి దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇలా చేస్తూ వెళ్ళవలసిందే. ఇప్పుడు విద్యార్థులు అంటే స్కూల్లో పిల్లలకు కూడా ఇలా డైవర్షన్స్ ఉంటాయి. చిన్న పిల్లలకు కూడా 1-2 ఏళ్ల పిల్లల దగ్గర నుంచే డైవర్షన్స్ వచ్చేస్తున్నాయి. అన్నం తింటూ కూడా ఫోన్ చూస్తుంటాడు వాడు. అన్నం తింటూ ఫోన్ చూస్తారు, అన్నమే తినరు. మరి ఇలాగే ఉన్నప్పుడు ప్రపంచాన్ని మనం ఇంకా అడిగేదేముంది? ప్రధానంగా ఏంటంటే దాని చుట్టుపక్కల ఉన్న వాతావరణం దానికి అనుకూలంగా ఉండాలి. పిల్లల్ని చదివించాలంటే అనుకూలమైన నువ్వు పుస్తకాలు కొనిపెట్టడమే కాదు, నువ్వు కూడా ఫోన్ తగ్గించు, టీవీ తగ్గించు, ఫ్రెండ్స్తో చిట్చాట్ తగ్గించు, బయటికి వెళ్ళిపోవడం తగ్గించాలి. పేరెంట్స్ తగ్గిస్తే పిల్లలు ఆటోమేటిక్గా ఎంతో కొంత లైన్లో ఉంటారు. వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళాలి. ఈ పేరెంట్స్కి పాఠం అయితే కాదు ఇది యాక్చువల్లీ, కానీ చేయవలసిందే. అలా చేయకపోతే మనం ఎక్కించలేకపోతాం. ఆన్ దిస్ బ్యూటిఫుల్ నోట్ అసలు వీ హ్యాడ్ వెరీ హెల్దీ డిస్కషన్ టుడే. చాలా సంతోషం అండి మీ అందరికీ కూడా. అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ. వి ఆల్ విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో మీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏం తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు, దాని మీద ఎంతవరకు వర్కౌట్ చేస్తున్నారు? ప్లీజ్ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. 2 తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్.